ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? దేవుని ఉచితమైన కృప చొప్పున మీరందరూ చక్కగా ఉండాలని, మీ ఆత్మీయ జీవితం అయితేనేమి, ప్రార్థనా జీవితం అయితేనేమి దినదినము వర్ధిల్లుతూ ఉండాలని మా అనుదిన ప్రార్థన. ఒక నూతనమైన మాటలతో ప్రతినిత్యము ప్రతిరోజు మీ గృహాలను దర్శిస్తూ మిమ్మల్ని వాక్యంలో బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, మంచిది. ఈ నేటి దినకాలము దేవాది దేవుడు మనల్నందరినీ సజీవ లెక్కలో నిలిపి ఈ రీతిగా మీతో ఒక నూతనమైన మాటలతో మిమ్మల్ని దర్శించుటకు, వాక్యంలో బలపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏమాత్రం సమయాన్ని వ్యర్థపరచక దేవుడు నాకు ఇచ్చిన సమయంలో నా వాక్యాన్ని నేను పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. నేటి దినకాలం నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము, దేవుడు చూపిన ప్రేమ నీలో ఉందా? దేవుడు మన కోసము ఎంతో ప్రేమ చూపించినాడండి మనకి కదా. అంటారు కదా చాలాసార్లు సండే స్కూల్లో కూడా, దేవుడు ప్రేమ స్వరూపి అనే లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అవును, ప్రేమయే ఉన్నాడు దేవుడు. ఎంతగా ప్రేమించినాడంటే మనల్ని తన ప్రాణం పెట్టేంత వరకు మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆ దేవుని ప్రేమ మన కోసం అలా వ్యక్తం చేసినాడు. మన ప్రేమను దేవునికి ఏ రీతిగా వ్యక్తం చేయాలి? మనల్ని ప్రాణాలను అడగడం లేదు. నా మాదిరిగానే మీరు సిలువ శ్రమలు పొందండి, సిలువ వేయించుకోండి, మేకులు గుద్దించుకోండి అని చెప్పలేదు. ఆయన అడుగుతున్నాడు, నన్ను ప్రేమించాలి అంటే ఇదిగో నేను ఏ రీతిగా నడుచుకున్నానో ఈ లోకంలో ఆ రీతిగా మీరు నడవాలి, ఆ రీతిగా బ్రతకాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని చాలా హెచ్చరికలతో కూడిన మాటలు అనేకమైన సందర్భాలలో చాలా వరకు మనం వింటూనే ఉన్నాం. దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనము కూడా దేవుని ప్రేమించాలి అంటే ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన మాటలను ధ్యానిస్తూ, ఆయన సన్నిధానంలో గడుపుతూ, ఇదిగో పవిత్రమైన మనసుతో, నిష్కలంకమైన మనసుతో దేవుని మేము ఆరాధిస్తున్నాము, దేవుని మేము ఘనపరుస్తున్నాము, దేవుడు మాకు ఇచ్చిన వాటిని ఈవులను దేవునికే మేము సమర్పిస్తున్నాము అని నిశ్చయంగా మనం చెప్పగలిగినట్లయితే మనం కూడా దేవుణ్ణి ప్రేమించిన వారమై ఉంటాం. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు కొన్ని మాటలు తెలియచేసినాడు, చాలా మాటలు తెలియచేసినాడు. కానీ ప్రేమ కలిగి ఉండాలంటే దేవుడు ఏమైతే చేసి ఉన్నాడో అది నీవు చేస్తున్నట్లయితే నీవు కూడా దేవుణ్ణి ప్రేమించిన వాడవే ఉన్నావు. ఒకవేళ ఆ లక్షణాలు నీలో లేకపోతే దేవాది దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నేను ఏమి కలిగి ఉండి ప్రేమించినానో మీరు కూడా ఆ లక్షణాలు కలిగి ఉండి మీరు ప్రేమించాలి అంట. దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైంది. ప్రియమైన వాళ్ళరా, నేటి కాలంలో చూసినట్లయితే నా ప్రేమ అనే మాటకు విలువ లేకోకుండా పోయిందండి. చూస్తున్నాం రకరకాలుగా ప్రేమ, అది ఎంతో స్వచ్ఛమైనది. ఎన్నోసార్లు దైవజనులు గారు తెలియజేస్తున్నారు, 2 అక్షరాలు ఎన్నో విలువైన లక్షణాలు కలిగి ఉన్నాయి అని. ప్రేమ గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూసినట్లయితే చాలా చక్కగా వివరిస్తూ వచ్చినారు. ప్రేమ కలిగి ఉండాలని పౌలు గారు తెలియజేస్తూ, నేటి కాలంలో అంత స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడా దొరకలేదండి. ఏమంటే ప్రేమ అనే పేరు పెట్టుకొని మోసాలు, ఘోరాలు, నేరాలు, అఘాయిత్యాలు రకరకాలు మనం వింటూనే ఉన్నాం. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఇక్కడ ఇలా జరిగింది, అలా జరిగింది, ఫోన్లలో చూస్తుంటాం, వార్తలలో చూస్తుంటాము, న్యూస్ పేపర్ తిరిగేస్తే అంతలకలా ఇవే మాటలు. ప్రేమ అనే పేరుతో ఎన్నో చెడు కార్యాలు జరుగుతుంది. అలాంటి ప్రేమ గురించి నేను చెప్పడం లేదు, కానీ దేవాది దేవుడు చూపించిన ప్రేమ గురించి నేను మీతో పంచుకుంటున్నాను.
నేటి కాలంలో చూసినట్లయితే ధనము మీద ఉన్నంత ప్రేమ, పేరు ప్రతిష్టల పైన ఉన్నంత ప్రేమ ఇతరుల పైన లేదండి. అంటే తన తోబుట్టువులతోనైతేనేమి, తన బంధువులతోనైతేనేమి, ఎవరితోనైనా కానీ అంత ప్రేమగా ఉండడం లేదు నేటి సమాజం. అదే పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందండి. చల్లారిపోయింది కూడా. ఎంతసేపు నా సంపాదన, నా ధనము, నా కుటుంబము, నా బిడ్డలు, మేము వెల్ సెటెడ్గా ఉన్నామా లేదా, మా బిడ్డలు ఏ ఇబ్బంది పడుకోకుండా ఉండాలని ఉదయం అనగా వెళ్తాము, ఏ అపరాత్రికో వస్తాము, సంపాదన అని కూడబెడుతూనే ఉంటారు. కానీ అది ఎవరికి చెందుతుందో ఏమో తెలీదు. కానీ దేవుడు కొన్ని మాటలు తెలియచేసినాడు. ఆ మాటల ప్రకారంగా మనం లోబడితే మనం కూడా దేవుని ప్రేమను చూపించిన వారమవుతాం. మొదటిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉన్న దేవుని మాటలు తెలియజేస్తున్నాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న హెచ్చరిక ఏమి అంటే, దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే మొదటిగా ఏం ఉండాలంట, మనము దేవుణ్ణి ప్రేమించాలి అంట. ఏమంటున్నారు? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4-5 వచనాలలో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. ఇది చాలా కష్టతరమైన మాట. లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ మేము ప్రేమిస్తాం, కానీ ఆ ప్రేమించడానికి మాకు సమయం ఉంది, కానీ దేవుని ప్రేమించడానికి మాకు సమయం లేదని. దేవుని ప్రేమించడం అంటే ఆయన సన్నిధానానికి రావడమే, ఆయనను గౌరవపరచడమే. నేటి కాలంలో లేదు. దేవుని ప్రేమించడం అనేది లేదు. ఎంతసేపు సంపాదన మీదనే వెళ్తున్నారే కానీ దేవుని ఆజ్ఞలకు కానీ, దేవుని మాటలకు కానీ, దేవుడు ఇచ్చే కృపా మాటలకు లోబడదాము అనే దానికి కానీ విధేయత చూపడం లేదండి. ఇక్కడ చూసినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయము 6వ వచనంలో, దేవుణ్ణి ప్రేమిస్తే 1000 తరాల వరకు నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆయన్ని, దేవాది దేవుణ్ణి, మన ప్రభుల వారిని మనం ప్రేమిస్తే మన తరతరాలు 1000 తరాల వరకు ఆయన ఆశీర్వాదకరంగా చేస్తాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. మనతోనే ఆశీర్వాదాలు అంతం కాకూడదు. మనమైతే ఎప్పుడు దేవుని ప్రేమిస్తామో, ఆయన మాటలకు గౌరవం ఇస్తామో, మన తర్వాత మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు అదే కదా అంటున్నాడు. దేవుని స్తుతించడానికే మనల్ని బిడ్డలను ఇచ్చినారు కాబట్టి తరతరాలు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాను. ఒక వ్యక్తి ఉన్నాడండి, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని ప్రేమించినాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే, ఆదికాండము 13వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథము ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితేనా, అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చాలండి. ఇక్కడ అబ్రహాం గారి గురించి మనకు చాలా వరకు తెలుసు. ఎందుకంటే దేవుడు ఒక మాట తెలియచేసినాడు, అబ్రహామా, నువ్వు నివసిస్తున్న చోటును విడిచిపెట్టి నేను చెప్పిన చోటికి నువ్వు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదకరంగా నిన్ను నిలుపుతాను, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను, వాళ్ళని ఆశీర్వదిస్తాను అని అన్నప్పుడు 12వ అధ్యాయంలో మనం చూసినాం ఎన్నోసార్లు. ఆ పిలుపుకు లోబడి దేవుడైతే ఎప్పుడైతే ఒక మాట తెలియచేసినాడో ఆ మాటకు లోబడి అబ్రహాము తన ఇంటి వారిని, తన బంధువులను, రక్త సంబంధికులను అందరినీ విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోటుకి వెళ్తూ వచ్చినాడు. అలా వెళ్ళడం ద్వారా అతన్ని దేవుడు ఏమైతే చెయ్యి విడిచిపెట్టలేదు, కానీ గొప్ప ధనవంతునిగా చేసినాడు. దేవుణ్ణి ప్రేమించినామంటే
ప్రియమైన వాళ్ళరా, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాటలకు మనం లోబడి జీవిస్తూ ఉన్నట్లయితేనా, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నట్లయితేనా దినదినము మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ అబ్రహామును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించినాడో అదే రీతిగా అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు అంతగా ఆస్తికర్తగా చేసినాడు. ఎక్కడ చూద్దాము? 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితేనా, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. చూడండి, మన మీద ఇతరులు అసూయ పడుతున్నారు అంటే దానికి గల కారణం అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడని మనం గమనించాలి. ఇక్కడ అబ్రహాంను ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించినాడో, ధనవంతునిగా చేసినాడో, గొప్పవానిగా చేసినాడో, అబ్రహాము యొక్క గర్భవాసంలో పుట్టిన ఇస్సాకును కూడా దేవుడు అదే రీతిలో ఆశీర్వదించినాడని. అదే కదా మనం ఇంతవరకు మనం చదువుకున్నాము. నిర్గమాకాండము 20వ అధ్యాయం 6వ వచనం, 1000 తరముల వరకు తరతరాలుగా ఆశీర్వదించేవాడు. ఆ ఆశీర్వాదాలు నువ్వు నేను పొందుకోవాలంటే మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలండి. దేవుని ప్రేమించడం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించడం, గౌరవించడం. అదే సామెతల గ్రంథంలో అంటున్నాడు కదా, 8వ అధ్యాయం 21వ వచనంలో, దేవుణ్ణి ప్రేమిస్తే వాళ్ళను ఆస్తికర్తలుగా చేసినాడు దేవుడు. అబ్రహాంను ఆస్తికర్తలుగా చేసినాడు. అంత మాత్రమే కాకుండా ఇస్సాకును ఆస్తికర్తలుగా చేసినాడు. అంత మాత్రమే కాకుండా దావీదును కూడా దేవుడు అంతగా ఆశీర్వదించినాడు. దావీదుకు దేవుడు అంటే బహుప్రేమ, పిచ్చి అని చెప్పవచ్చు. నిత్యము దేవుని సన్నిధానంలో ఉండి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థన చేస్తున్న వ్యక్తిని బహుగా ఆశీర్వదించినాడు దేవుడు. అంటాడు కదా దావీదు గారు, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్నును లేవనెత్తి, తండ్రి నీ జనులను పరిపాలించుటకు నన్ను నియమించినావు, రాజుగా మహారాజుగా చేసి ఉన్నావు, ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. ఇదంతా నువ్వు ఇచ్చిన దానమే కదా. మందిరాన్ని నిర్మించడానికి అయితేనేమి, నా ధనాన్ని సమకూర్చడానికి అయితేనేమి, అంత జ్ఞానాన్ని దేవుడు దావీదుకు ఎందుకు ఇచ్చినాడు అంటే దావీదు కూడా దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళరా, అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు ఆశీర్వదించినాడు. అంతమందిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడా? ఆశీర్వాదాలు కావాలా? అభివృద్ధి చెందాలా? గొప్పవారుగా ఉండాలా? నీ కుటుంబంలోనైతే, నీ సంఘంలోనైతే, మీ బంధుమిత్రాదుల దగ్గర అయితేనేమి నిన్ను ఒక ఉన్నత స్థితిలో నువ్వు నిలబెట్టాలి అంటే మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలండి. రెండవదిగా చూసినట్లయితేనా పొరుగు వారిని ప్రేమించాలి. ఇది చాలా ఇబ్బందికరమైన మాట కదా. ఎందుకు అంత ఇబ్బంది అంటేనా, తన వరకు తను ప్రేమించుకుంటారు కానీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించలేరు కదా. అదే అంటున్నారు లేవియాకాండము, పరిశుద్ధ గ్రంథం నుండి లేవియాకాండము 19వ అధ్యాయము, లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 18, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అదే దేవుడు అంటున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. పాత నిబంధనలో అయితేనా 10 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధనానికి వచ్చేలాగా 2 ఆజ్ఞలే వచ్చినాయి. నిన్ను వలె నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించాలి. ఇంకొకటి అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు ఇచ్చినాడు యేసు ప్రభులు వారు. ఎంతసేపు మనం వరకే ప్రేమించుకుంటామే కానీ
ఇతరులను మనం ప్రేమించడం లేదు. ప్రేమించడం అంటే వారి ఇబ్బందుల్లోనైతేమి, కష్టాల్లోనైతేమి, సమస్యల్లో ఉన్నట్లయితే వాళ్ళని మనము పరామర్శించాలి, ఆదరించాలి. ఇదిగో నా దేవుడు నన్ను ఈ స్థితిలోకి నిలవపెట్టినాడంటే నేను నా దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని నేను బ్రతిమలాడుకుంటున్నాను. ఆయన మాటలు నేను ధ్యానం చేస్తున్నాను. ఆయనతో నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడడం ద్వారా నా దేవుడు నన్ను రక్షించినాడు. ఇదిగో రక్షణకు కర్తగా నేనున్నాను. నాకు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించినాడు నా దేవుడు. ఇదో పాపంలో పడిపోయిన నన్ను దేవుడు లేవనెత్తినాడు. నీవు కూడా పాప బంధకాలలో నుంచి బయటికి రా. వాళ్ళకు సువార్తను ప్రకటించి వారి యొక్క ఇబ్బందులలో పరామర్శించినట్లయితేనా వారిని, పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించేవారుగా ఉన్నారు. మనం చూసినట్లయితేనా ఎన్నోసార్లు చాలామందికి మంచి సమరయుడి గురించి బాగా తెలుసు. ఎక్కడుంది? క్రొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 37 వచనాలు మనం చదువుతూ వెళ్తే మనకు ఆల్రెడీ తెలుసు. ఎవరు పొరుగువారయ్యా అని దేవుని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభుల వారిని, ఇదిగో ఒక సమరయుడు యెరూషలేం నుండి యెరికోకు వెళ్తున్నాడు. ఆశీర్వాదాల నుంచి శాపంలోనికి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము ఆశీర్వాదమే. ఆశీర్వాదాన్ని వదులుకొని కష్టాల్లోకి వెళ్తున్నప్పుడు అతన్ని కొట్టినారు, చాలా బాధ పెట్టినారు. ఇబ్బందుల్లో పడి ఉన్నప్పుడు అనేకులు అక్కడికి వెళ్తున్నారు, అతన్ని చూస్తున్నారు, పోతున్నారే కానీ ఎవరు అతన్ని పరామర్శించలేదు. ఒక సమరయుడు వచ్చి అతనిని ఆదరించి తన దగ్గరున్న వస్తువులతో తనకు భద్రం చేసి, ఇదిగో పూటకూల వాళ్ళ ఇంట్లో భద్రపరిచి కొంచెం పాయకం ఇచ్చి, తిరిగి ఇతనికి ఏమన్నా ఖర్చు అయితే నేను మళ్ళీ వచ్చి నీకు ఇస్తాను అని చెప్పి వెళ్ళాడే, అతడే నిజమైన పొరుగువాడు అని దేవుడు సెలవిచ్చినాడు కదండి. నీ చుట్టుపక్కల ఉన్నారు, నీ పక్కింటి వాళ్ళే ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు. నువ్వేమో సమృద్ధిగా ఉన్నావు. అమ్మా ఇదిగో నా దగ్గర ఇది ఉంది, ఇది తీసుకొని మీ ఆరోగ్యం బాగా చేపించుకోండి. మీ ఆరోగ్యం పూర్తి అయ్యేంత వరకు నేను సమకూర్చలేను, కానీ నాకు కలిగిన దాన్ని మీకు ఇస్తున్నాను, కొద్దో కొబ్బో మీకు బాగుంటుంది అని ధారాళంగా ఇచ్చేవారు లేరండి. పొరుగు వారిని ప్రేమించాలి అంటున్నాడు దేవుడు. ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము పొరుగు వారిని ప్రేమించుకోకుంటే ఏం జరుగుతుందో, ఏమేమి ఉంటారో చక్కగా తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా ఉంది. 14 తిరస్కరించువాడు, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయుడు. పొరుగు చాలండి. పొరుగు వారిని ప్రేమించుకోకుంటే పాపం చేసినట్లండి. పక్కన ఉండే వాళ్ళని నువ్వు ప్రేమించుకోకుంటే దేవుని నువ్వేం ప్రేమిస్తావు? నీలో దేవుని ప్రేమ ఎక్కడ కనపడుతుంది? అదే అంటున్నాడు, నన్ను నువ్వు ప్రేమించినట్లయితే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి అంటున్నాడు. మూడవదిగా చూసినట్లయితే సహోదరుని ప్రేమించాలి. సహోదరులు ఎక్కడ? సహోదరులు పేతురు రాసిన మొదటి పత్రిక, క్రొత్త నిబంధన గ్రంథము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. రెండవ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. చాలండి. ఇక్కడ మనకు కావాల్సిన పదం ఏముంది? సహోదరులను ప్రేమించుడి. ఒకే తల్లి గర్భంలో పుట్టినవారు, తల్లి పాలు ఒకరి తర్వాత ఒకరు తాగుతూ వచ్చిన వారు, ఒకే ప్లేట్లో కూర్చొని అమ్మ ఒక ప్లేట్లో అన్నం కలుపుకొని ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్ని వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి కలిపి గోరు ముద్దలు తినిపించింటుంది తల్లి. ప్రతి కుటుంబంలో ఇది జరిగే ఉంటుందండి. ఒకే ప్లేట్లో భోజనం చేసింటారు, ఒకే గ్లాసులో నీళ్ళు తాగింటారు, ఒకే మంచంలో పడుకొని ఉంటారు. అది ఎంతవరకు వివాహమైనంత వరకు చాలా ప్రేమ కలిగి ఉంటారండి. అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా కానీ వివాహాలు అయిపోయేలోగా 1 సంవత్సరం వరకు బాగుంటారేమో, తర్వాత తన కుటుంబం అని ఏర్పడిపోయి తన బిడ్డలు, తన కుటుంబము, తన భార్య అని పక్కకి వెళ్ళిపోతారు. కానీ తన తర్వాత పుట్టిన
చెల్లెలికైనా, అక్కకైనా, తమ్మునికైనా ఆ ప్రేమను తర్వాత పంచలేరండి. చాలామంది లోకంలో జరుగుతుంది ఇదే. అన్న తమ్ముడిని చంపాడని వార్త వస్తుంది, లేదా తమ్ముడు అన్నను చంపాడని. దేనికి? ఆస్తి కోసం. అన్న కష్టపడి సంపాదించుకున్నాడు, తమ్ముడు బలహీనంగా ఉన్నాడు. అయ్యో, నా తమ్ముడు సరిత పని చేసుకోలేక బీద స్థితిలోనే ఉన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, ఇదిగో నాకు కలిగిన దానిని కొంచెమైనా నా తమ్మునికి ఇస్తే వానికి చేయూతగా ఉంటుంది అని ఏ అన్నలు కానీ ఏ తమ్ములు కానీ నేటి కాలంలో భావించడం లేదండి. వాడు ఆకలితో చచ్చిపోతున్నాడో చావుని, వాడు పని చేసుకోలేదు, వాని కష్టపడే తత్వం లేదు, వాడు ఆకలితోనే పోతున్నాడు, పోనీ నాకెందుకు, నేను బాగున్నాను కదా అనే స్వార్థంతోనే ఉన్నారు. అదే కీర్తనాకారుడు అంటున్నాడు ఏమని? 133వ కీర్తన 1వ వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే శత్రువులను ప్రేమించాలి. నిన్ను బాధించే వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభులు వారు అంటున్నారు కదా, మిమ్మల్ని హింసించిన వారిని, నిందించిన వారిని మీరు ప్రేమించుడి అని. ప్రేమించలేరండి. చిన్న గాయం చేస్తే వాళ్ళను శత్రువులుగా చూసి పక్కన పెట్టేస్తామే తప్ప ఆదరించే తత్వం లేదు. కానీ నా దేవుడు ఆయన్ని ఎంతగానో దూషించిన, హింసించిన, పిడిగుద్దులు గుద్దిన, ఆయనను అవమానకరమైన మాటలు మాట్లాడిన, సిలువకు మేకులు కొట్టి బిగించిన, అంతగా హింసించిన దేవుడు ఒకే ఒక్క మాట అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించి వీరిని దయతో జ్ఞాపకం చేసుకున్నాను. ఎంత ప్రేమ చూపించినాడు. అదే అగాపే ప్రేమ అంటారండి. దేవుని ప్రేమ చాలా విలువైనది, శక్తివంతమైనది. అన్ని బాధలు పడుతూ, అన్ని ఇబ్బందులు పడుతూ, అన్ని అవమానకరమైన మాటలు భరిస్తూ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు మన తండ్రి? మన కోసం చేస్తున్నాడు. మనం నశించిపోకోకుండా ఉండడానికి. అయ్యా, నా రక్తం చిందిస్తున్నాను, మీ పాపం అంతా నా రక్తంతో నేను కడిగి వేస్తాను, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి నా బిడ్డలైన మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలని అంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల చూపుతున్నప్పుడు నీవు కూడా దేవునికి ప్రేమ చూపాలి కదా. ఆ ప్రేమ ఎలాంటిదంట? మొదటిగా దేవుని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి, తర్వాత శత్రువులను ప్రేమించాలి. ఆ ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితేనా దేవుని ప్రేమ కూడా మనలో ఉంటుందని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రేమిద్దాం, ద్వేషాన్ని తీసేద్దాం. ద్వేషం చివరి వరకు ఉండదు, కానీ ప్రేమే శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమను కలిగి ఉండి దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ ప్రేమ యొక్క విలువను గురించి మేము ధ్యానించున్నాం తండ్రి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా కళ్ళ ముందు కనబడుతున్న వారు తండ్రి, విధవరాన్లైతేనేమి, అనాథలైతేనేమి, ఇరుగు పొరుగు వారైతే, వ్యాధి బాధలతో బాధపడుతున్న వారైతేనేమి, ఎంతోమంది తండ్రి మాకు కనపడుతున్నప్పుడు తండ్రి, నైనా మీ ప్రేమను వారికి మేము వ్యక్తం చేసి తండ్రి మీ సన్నిధానానికి నడిపించే బిడ్డలుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. చెప్పుకున్న మాటలలో తండ్రి ఏ లక్షణమైనా మేము కోల్పోయి ఉంటే తండ్రి దయతో మమ్మల్ని క్షమించి తండ్రి మీలో అంటుకట్టబడి మరింతగా ఫలించుటకు మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకొని తండ్రి మీ బిడ్డలుగా జీవించుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ, మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.